హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఫూస్ కిచెన్. ఈరోజు మేము ప్రిపేర్ చేసుకోబోయేది బీన్స్ ఆలు కర్రీ. ఓకేనండి, ఎంతో రుచిగా బాగుంటుందండి. ఇది వేడి వేడి రైస్లో అయినా, చపాతీలలో, ఫుల్కాలలో, జొన్న రొట్టెలలో, దేనిలో అయినా బాగుంటుందండి. మేము ప్రిపేర్ చేద్దామండి. లెట్స్ రెడీ. ఓకేనండి, బీన్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి. 1/2 కిలో బీన్స్, 2 మీడియం సైజ్ ఆలు అండి, బంగాళదుంప కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వాష్ చేసుకుందామండి. 1 ఆనియన్ కట్ చేసుకున్నానండి. 2 స్మాల్ సైజ్ టొమాటో కట్ చేసుకున్నానండి. ఇంకా ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. కాస్త మగ్గనిద్దామండి. రెడ్ కావాలండి ఆనియన్. కొంచెం రెడ్గా మారుతున్నాయండి. అంతేనండి, రెడ్ మారినాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా ఈ పౌడర్ని వేసుకుందామండి. టేస్ట్ చాలా బాగొస్తుంది. చెక్క లవంగాల పౌడర్ అండి, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా స్మాల్ పించ్ వేయాలండి, చాలు. మంచి స్మెల్ వస్తుందండి. పైగా చెక్క లవంగాల పౌడర్ అండి. ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. మంచిగా పౌడర్ లాగా చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇక మసాలా కూరలలో అలా వేసుకోవచ్చండి. మంచి స్మెల్ వస్తుంది. ఓన్లీ 1 పించ్ అండి, చాలు. అంతే, ఇంత వేసుకుంటే చాలండి. కొద్దిగా కొత్తిమీరని వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగా స్మెల్ వస్తుందండి. వేసిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయిందండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకుందామండి. టమోటా మగ్గాలండి. కొంచెం కర్రీకి సరిపోయినంత సాల్ట్ని వేసుకుందామండి, ఎందుకంటే టమాటా త్వరగా మగ్గుతుందండి.
ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో టమోటాని మగ్గనిద్దామండి. టమోటా మగ్గినాయండి. ఇంకా కొద్దిగా మగ్గాలండి. ఆ లోపల కొంచెం మేము పసుపు వేసుకుందాం. హాఫ్ టీ టేబుల్ స్పూన్ పసుపు అండి. ఇంకా కొద్దిగా కారం వేసుకున్నామండి. కారం చూసి వేసుకోండి. నేనైతే హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. కొద్దిగా ధనియా పౌడర్ అండి. వన్ స్పూన్ ధనియా పౌడర్ అండి. మిక్స్ చేద్దాం. ధనియా పౌడర్ వేసాం కదండి, కొద్దిగా పచ్చి స్మెల్ ఉంటుంది. ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేస్తే మంచిగా వస్తుందండి. టేస్ట్ కూడా మీడియం ఫ్లేమ్లో పెడదాం. ఓకేనండి, ఆయిల్ సపరేట్ అయింది చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చి బీన్స్ ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. టూ మినిట్స్ కలుపుకుందామండి. కొద్దిగా వాటర్ పోసుకుందామండి. కొద్దిగా కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకుందామండి. థిక్నెస్ వస్తుందండి బాగా. 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. వన్ కప్ వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు విజిల్స్ని పెట్టేద్దామండి. చూడండి, కూర రెడీ అవుతుందండి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేద్దామండి. ఫ్లేమ్లో పెట్టుకుందామండి. 3 విజిల్స్ వచ్చేసాయండి. ఓపెన్ చేసి చూద్దాం. వావ్, ఎంత మంచిగా వచ్చిందండి. స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. అంతేనండి, బీన్స్ ఆలు కర్రీ రెడీ అయిందండి. ఒక బౌల్లో సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, బీన్స్ ఆలు కర్రీ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలో, పుల్కాలో
వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఓకేనండి, మన ఛానల్ని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.